నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఇప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు మాకు ఫోన్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయండి. మీలో చాలామంది ఫోన్ చేస్తున్న దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాలు ప్రియులరా, వ్యక్తిగతంగా మేము సువార్త చెప్పలేకపోయినప్పుడు కూడా ఈ టీవీ మాధ్యమం ద్వారా అనేక మందికి సువార్త అందించాలని ఒక ఆలోచనతో ప్రారంభించిన ఈ కార్యక్రమాలు నిరంతరం కూడా ప్రభు చిత్తమైతే కొనసాగడానికి మీరు ప్రార్థన చేయండి. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ప్రియులరా, క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కాలమే ఆ వ్యవధిని మనం గమనించాలి. వివాహం ఎప్పుడో తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు కనుక మరి వధువు సంఘం దేవుని కొరకు మరి రాకడ కొరకు సిద్ధపడాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏ విధంగా సిద్ధపడాలి? వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘము సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి. వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మనం చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ యోబు గ్రంథం 22 అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందేదవని వాక్యం చెప్తుంది. కనుక మన గుడారాల్లో ఉండే దుర్మార్గత, మానవునికి 4 గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. మొదటి గుడారం మన శరీరము. మన శరీరం నుండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు. మనం నివాసం చేసే ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. ప్రియులరా, మూడవ గుడారము దేవుని యొక్క మందిరం. దేవుని మందిరంలో ఉండే దుర్మార్గత మనం తొలగించాలి. దేవుని మందిరం పరిశుద్ధమైనది, పరిశుద్ధత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మరి దేవుని మందిరంలో పరిశుద్ధత ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈనాడు చాలా మందిరాల్లో పరిశుద్ధత లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. పరిశుద్ధత అన్నీ ఉంటున్నాయి కానీ పరిశుద్ధత ఉండడం లేదు అని తెలుసుకోగలుగుతున్నాం. కనుక ప్రియులరా, దేవుని మందిరంలో పరిశుద్ధత ఉండాలి. దేవుని మందిరంలో పరిశుద్ధత లేకపోతే అది దుర్మార్గం. దేవుని మందిరంలో దేవుని క్రమం జరగాలి, దేవుని పద్ధతి జరగాలి. ప్రియులరా, ఈనాడు దేవుని మందిరాల్లో జరిగే ఏ కార్యక్రమం అయినప్పుడు కూడా దేవుని పద్ధతిలో జరగకుండా ప్రియులరా తమ యొక్క ఇష్టానుసారమైనటువంటి రీతిల్లో కార్యక్రమాలు జరిగిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మానవులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశం లేని వాళ్ళు గుర్తించి మరి ఇవే దేవుడు చెప్పాడు అని సంఘాన్ని తప్పుదోవ పట్టించి దేవుణ్ణి మరి ఆరాధించమన్న విధంగా దేవుణ్ణి ఆరాధించడం లేదని మనం చూస్తాం. కనుక సంఘాల్లో ఈనాడు దేవుని పద్ధతి పోయింది, దేవుని క్రమం పోయింది. కనుక ప్రియులరా, దేవుని పద్ధతి లేకపోతే అది దుర్మార్గం అని మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవుని మందిరంలో దావీదు అంటున్నాడు, ప్రియులరా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని భక్తుడు చెప్పాడు. 52వ కీర్తన 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దావీదు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. ఆ పచ్చని ఒలీవ చెట్టు అది పచ్చని చెట్టు,
ఆ చెట్టు ఏంటంటే ఒలీవ చెట్టు. ఒక చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుందో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ప్రియులారా గమనించండి, ఆ చెట్టు మరి ఏం చెట్టుగా ఉందంటే ఒలీవ చెట్టుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. దావీదు ఒలీవ చెట్టుతోటి పోల్చుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని 3 రకాలైన చెట్లతోటి పోల్చాడు. ద్రాక్ష చెట్టుతోటి పోల్చాడు. ప్రియులరా, వారి ఆత్మ సంబంధమైన జీవితం మరి పోల్చుతూ ద్రాక్ష చెట్టుతోటి పోల్చాడు. రెండవది అంజూరపు చెట్టుతోటి పోల్చాడు. వారి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దేవునికి అనుగుణంగా వారు రాజ్య పరిపాలన చేస్తున్నారా, రాజ్యాధికారంలో దేవుని పద్ధతి ఉంటుందా అనేది తెలుసుకోవడానికి అంజూరపు చెట్టుతోటి పోల్చాడు. మూడవదిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని దేనితో పోల్చాడంటే ఒలీవ చెట్టుతోటి పోల్చాడు. గమనించండి, ఒలీవ చెట్టుతోటి ఎందుకు పోల్చాడంటే దేవునితో మనకున్నటువంటి నిబంధన, దేవుడు మనతో చేసిన నిబంధన, మనము దేవునితో చేసినటువంటి నిబంధన సరైనటువంటి పద్ధతిలో జరుగుతున్నాయా, నెరవేరుస్తున్నామా అనేది తెలియచేయడానికి దేవుడు మనల్ని ఒలీవ చెట్టుతోటి పోల్చాడు. ప్రియులరా, నిబంధన మనం చేస్తున్నాం దేవునితోటి, ఒక ఒప్పందం చేసుకుంటున్నాం. కొత్త సంవత్సరం ప్రారంభంలో దేవునితోటి మనం ఎన్నో నిబంధనలు మనం చేస్తాం, ఎన్నో వాగ్దానాలు కూడా మనం చేస్తాం. అయ్యే ఈ సంవత్సరం అంతా కూడా మరి నేను భక్తిగా జీవిస్తాను, మరి ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదువుతాను, అంత మాత్రమే కాదు నీకు ఇవ్వాల్సినటువంటి దశంభాగం తప్పకుండా నేను ఇస్తాను, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను. ఈ విధంగా కొన్ని వాగ్దానాలు, నిబంధనలు దేవునితోటి పెట్టుకుంటాం. అయితే కాలం జరిగే కొద్దీ కూడా అవి మనం నెరవేరుస్తున్నామా లేదా అనేది తెలియచేయడానికి దేవుడు మనల్ని ఒలీవ చెట్టుతోటి పోల్చాడని మనం గమనించాలి. దేవుడు మన పట్ల చేసినటువంటి నిబంధన ఎప్పుడు కూడా మార్చడు, దానిని ఎప్పుడు కూడా నెరవేర్చేవాడు. దేవుడు ఎప్పుడు కూడా తన పద్ధతిని, వైఖరిని మార్చుకునేవాడు కాదు. దేవుడు మనలాంటి స్వభావం కలిగిన వాడు కాదు. ఆయన నావలే నరుడు కాదని యోబు చెప్తాడు. కనుక ఈ దేవుడు ఎప్పుడు కూడా మన పట్ల తన వైఖరిని ఒకే విధంగా కనపరుస్తాడని మనం గమనిస్తూ ఉండాలి. గమనించండి ప్రియులారా, దేవుని సంఘములో మనము ఒలీవ చెట్ల వలె ఉండాలి అని వాక్యం మనకి చెప్తూ ఉంటుంది. అయితే భక్తుడైనటువంటి పౌలు మరి దేవుని సంఘములోని వారిని ఏమని పోల్చాడంటే, ప్రియులరా, ఈనాడు సంఘములోని వారిని దేవుని పిల్లలు అంటాం, విశ్వాసులు అంటాం, అలాగే ప్రియులరా మరి సంఘస్థులు అంటాం, సంఘ బిడ్డలు అని పిలుస్తాం. కానీ పౌలు ఏమని పిలిచాడంటే రోమా సంఘములోని పరిశుద్ధులు, కొరింథీ సంఘములోని పరిశుద్ధులు, ఈ విధంగా సంఘములోని వారిని పౌలు ఏమని పిలిచి ఉత్తరం రాశాడంటే పరిశుద్ధులని రాశాడు. అంటే సంఘములోని వారు పరిశుద్ధులు. దేవుడు ఏమన్నాడంటే, వాక్యం ఏం చెప్తుందంటే మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. కనుక సంఘములోని వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే పరిశుద్ధులు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి, ఆయన పరిశుద్ధతను కలిగి మనం జీవించాలని బైబిల్ మనకి చెప్తూ ఉంటుంది. ఈ విధంగా దేవుడు మరి పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏమని పిలిచాడంటే దేవుడు వాళ్ళకి చక్కని పేరు పెట్టాడు. ప్రియులారా గమనించండి, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టాను. సంఘంలో నీ పేరేం పేరంటే పచ్చని ఒలీవ చెట్టు. అది ఫలాలిచ్చే పచ్చని ఒలీవ చెట్టు అని సంఘంలోని వారందరికీ కూడా, ఇశ్రాయేల్ సమాజంలో ఉండే వారందరికీ కూడా పచ్చని ఒలీవ చెట్టు అని దేవుడు పేరు పెట్టాడు. కనుక ఆ చెట్టు ఎప్పుడు కూడా పచ్చగానే ఉండాలి, ఆకు వాడిపోకూడదు, ఎండిపోకూడదు. కనుక నీవు పచ్చగా ఉండాలి, ఆశీర్వాదం పొందాలి, మంచి ఫలాలు ఇవ్వాలి అని ఆలోచనతోటి దేవుడు నీకేమని పేరు పెట్టాడంటే పచ్చని ఒలీవ చెట్టు అని పేరు పెట్టాడు. కనుక మనం దేవుని సంఘములో ఉన్నటువంటి మనం దేవుడు ఆశించిన ఫలాలు మనం ఫలిస్తున్నామా? దేవుడు
ఎదురు చూసే ఫలాలు మనం ఫలిస్తున్నామా అనేది మనం గమనించాలి. కనుక ప్రియులరా, దేవుని సంఘములో ఉన్నటువంటి మనం దేవుడు ఆశించిన ఫలాలు మనం ఫలించాలి. దేవుడు ఆశించిన ఫలాలు ఫలించకుండా ద్రాక్ష తోటని ప్రియులరా, ఆ ఫలాలు ఆశించినప్పుడు ఆ ద్రాక్ష చెట్లు ఏం కాసినాయి అంటే కారు ద్రాక్షలు కాసినాయి. కనుక కారు ద్రాక్షలు కాసే వాళ్ళ సంఘములో ఉన్నారు. దేవుడు ఆశించిన ఫలాలు కాకుండా వేరే ఫలాలు ఫలించే వాళ్ళు కూడా సంఘములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన ప్రశ్న ఏంటంటే, ఈ మాటలు వింటున్నా నీవు దేవుడు ఆశించిన ఫలాన్ని ఫలిస్తున్నావా? ఆత్మఫలం ఫలిస్తున్నావా? వెలుగు ఫలం ఫలిస్తున్నావా? ఈ విధంగా దేవుడు ఆశించిన ఫలాలు మనం ఫలించాలని, మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి. అయితే ఒలీవా చెట్టని ఎందుకు దావీదు చెప్పాడంటే, నేను ఒలీవా చెట్టు వలె ఉన్నానని చెప్పిన దావీదు ఎందుకు ఒలీవా చెట్టుతోటి పోల్చుకున్నాడు అనే ప్రశ్న మనకు రావాలి. ఎందుకు ఒలీవా చెట్టుతో పోల్చుకున్నాడంటే, ఒలీవా చెట్టుకి ఒక ప్రత్యేకత ఉన్నట్లుగా మనం చూస్తాం. బైబిల్లో ఒలీవా చెట్టుకున్న ప్రత్యేకత చాలా సందర్భాల్లో మనం చూస్తాం. కనుక ఒలీవా చెట్టుకుండే ప్రత్యేకతలు ఏంటో ఆ చెట్టుకున్న ప్రత్యేకతలు కూడా మనం కలిగి ఉండాలి. ఆ చెట్టుకున్నటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆ చెట్టు ఏ విధంగా అయితే జీవించిందో ఆ విధంగానే మనం జీవించాలి. ఆ చెట్టు దేవునికి ఏ విధంగా ఉపయోగపడిందో అలాగే మనం కూడా దేవునికి ఉపయోగకరంగా ఉండాలి అని దావీదు ఏమంటున్నాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నా. ఒలీవా చెట్టు ప్రియులరా ఉండే లక్షణాలు ఏంటంటే, మొదటి లక్షణం ఏంటంటే అది పచ్చగా ఉంటుంది. గమనించండి, అంత మాత్రమే కాదు, అది ఎప్పుడు కూడా పచ్చగా ఉందంటే దానిలో ప్రాణం ఉంది, ప్రాణం ఉందంటే దానిలో జీవం ఉంది. ఎప్పుడు కూడా జీవించే చెట్టు అది. అది ఎప్పుడు కూడా చనిపోయే చెట్టు కాదు, మరి ఎండిపోయే చెట్టు కాదు, ప్రాణము లేని చెట్టు కాదు. అది నిరంతరం కూడా జీవించే చెట్టు అది. ఉదాహరణకి ప్రియులారా, నోవహు కాలంలో దేవుడు ప్రజల మీదకి జలప్రళయాన్ని రప్పించాడు. 40 దినాల పాటు దివారాత్రులు మరి జలప్రళయం వచ్చింది, వర్షం వచ్చింది, భూమి యొక్క అగాధ జలాలు దేవుడు విప్పాడు, ఆకాశ తుమ్ములు దేవుడు రప్పించాడు, పైనుంచి వర్షాన్ని రప్పించాడు. ఈ అగాధ జలాలు, భూమి మరి ఆకాశ తుమ్ములు, వర్షము, ఈ మూడు కలిపి ప్రియులారా 40 దినాలు ఏకతెరువున వర్షం జలం వచ్చినప్పుడు లోకమంతా కూడా, ప్రపంచమంతా కూడా జలప్రళయంలో నశించిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ దేవుడు నోవహుతో ఏం చెప్పాడంటే, నీ కోసం, నీ కుటుంబం కోసం, మరి సర్వప్రాణి పవిత్రమైనవి అపవిత్రమైనవి జంటలుగా నీవు పవిత్రమైనవి ఏడు, అపవిత్రమైనవి ఏడు, ఈ విధంగా జంటలుగా నీవు వాడలోనికి తీసుకెళ్ళు అని చెప్పి వాడను ప్రియులరా దేవుడు తయారు చేయమన్నాడు. దేవుడు చెప్పినట్లుగా నోవహు వాడ తయారు చేసి మరి తలుపు మూసిన తర్వాత జలప్రళయము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, జలప్రళయము మరి 40 దినాల పాటు వర్షం కురిసింది. గమనించాల్సింది ఏంటంటే, నోవహు వాడలో ఎంతకాలం ఉన్నాడు అనేది మనం ఆలోచించాలి. నోవహు వాడలోకి ఎప్పుడు ప్రవేశించాడంటే, ఆదికాండం 7:11 నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఓటలన్నీ విప్పబడెను, ఆకాశపు తుమ్ములు విప్పబడెను. ఆ దినమంది నోవహును అతని కుమారులు, నోవహు భార్య, 3 కోడండ్రును ఆ వాడలో ప్రవేశించారు. నోవహుకి 600 సంవత్సరాలు 2వ నెల 17వ దినాన్ని వాడలోకి ప్రవేశించారు. అంటే తేదీ చెప్పాలంటే 17/2/600 సంవత్సరంలో నోవహు వాడలోకి ప్రవేశించాడు. మరి ఎప్పుడు బయటికి వచ్చాడంటే ఆదికాండం 8:13-14 మనం చదివితే, మరియు 601వ సంవత్సరము 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. 8:18 కాబట్టి నోవహు అతని భార్య, కుమారులను, కోడళ్లను బయటకు వచ్చారు.
నోవకి 601వ సంవత్సరం 2వ నెల 27వ దినాన్ని నోవహు వాడ బయటికి వచ్చాడు. అంటే 27/2/601. వాడలో నుండి బయటికి వచ్చిన తేదీ నుండి వాడలోకి వెళ్ళిన ఆ తేదీ తీసివేస్తే మనకి ఎన్ని రోజులు వస్తుందంటే 1 సంవత్సరము 10 రోజులు వస్తుంది. అంటే నోవహు వాడలో 1 సంవత్సరము 10 రోజులు ఉన్నాడనే వాక్యం మనకి చెబుతూ ఉంటుంది. కనుక నోవహు వాడలో మరి నీళ్లు తగ్గినాయో లేదో అని పరిశీలించడానికి నోవహు ఏం చేశాడంటే 8వ అధ్యాయం 10వ వచనంలో అతడు ఒక నల్ల పావురం వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతనికి దగ్గరకు వచ్చినప్పుడు ఒలీవా చెట్టు ఆకును దాని నోట ఉండెను. నల్ల పావురాన్ని మళ్ళీ మొదటగా ఒకసారి పంపించాడు. అరికాలు మరి నిలుపుకునే స్థలం లేదు కనుక మళ్ళీ వచ్చేసింది. రెండవసారి పంపించినప్పుడు ఆ యొక్క నల్ల పావురాన్ని బయటికి విడిచిపెట్టినప్పుడు ఆ పావురం ఏమి తీసుకొచ్చిందంటే అది సాయంకాలమునది అతని దగ్గరకు వచ్చినప్పుడు ఒలీవా చెట్టు ఆకు దాని నోటను ఉండెను. ఆ పావురం ఏమి తీసుకొచ్చిందంటే ఒలీవా చెట్టు యొక్క ఆకు తీసుకొచ్చింది. నోవహు అది ఒలీవాకనింది ఎలా చెప్పగలిగాడు? ఒలీవాకును ఎలా గుర్తించాడంటే దానికి ఉండే లక్షణాలను బట్టి ప్రియులరా అది ఒలీవా ఆకని నోవహు గుర్తించాడు. గమనించాల్సింది ఏంటంటే 40 దినాల పాటు దివారాత్రములు వర్షం వచ్చింది, కానీ ఆ నీరు తగ్గడానికి ఎన్ని రోజులు పట్టిందంటే 1 సంవత్సరము 10 రోజులు పట్టింది. వాడలోకి వెళ్ళే ముందు నేల ఎలాగైతే ఉందో మళ్ళీ అలాగా ఉండడానికి, ఎండిపోయి ఉండడానికి ఎంతకాలం పట్టిందంటే 1 సంవత్సరము 10 రోజులు పట్టింది. కనుక సమస్త జీవన ఊపిరి ఉన్న ప్రతి జీవి కూడా జలప్రళయంలో చనిపోయారు. మరి చెట్లు కూడా చనిపోయినాయి, చెట్లు కూడా కుళ్ళిపోయినాయి, అన్నీ కూడా నాశనం అయిపోయింది. వాడలో ఉన్నవారు మాత్రమే బ్రతుకున్నారు, కానీ మిగిలినదంతా కూడా నాశనం అయిపోయింది. చనిపోయిన పరిస్థితుల్లో వాక్యం ఏం చెప్తుందంటే అన్ని చెట్లు నాశనం అయిపోయినాయి, కానీ అన్ని చెట్లు నీళ్ళతో మునిగిపోయి కుళ్ళిపోయినాయి, కానీ ఏ చెట్టు కుళ్ళిపోలేదంటే ఒలీవా చెట్టు మాత్రం కుళ్ళిపోలేదు, పాడైపోలేదు, నాశనం కాలేదు. అది అన్ని రోజులు నీటిలో ఉన్నప్పుడు కూడా అది పచ్చగానే ఉంది, అది జీవాన్ని మాత్రం కూడా కోల్పోలేదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. ప్రియులారా, నీవు నేను దేవుని సంఘములో ఒలీవా చెట్టు వలె ఉండాలి. ఒలీవా చెట్టుకి నాశనం లేదు. ఒలీవా చెట్టు జీవం కలిగి ఏ పరిస్థితి దాని మీదకి వచ్చినప్పుడు కూడా, తుఫానులు వచ్చినా జలప్రళయం వచ్చినా ఏమి వచ్చినప్పుడు కూడా అది నాశనం కాకోకుండా ఆ పరిస్థితుల్ని ఎదుర్కొని జీవము కలిగిగా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్న నీవు కూడా ఒలీవా చెట్టు వల్లే ఉండాలంటే నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ భక్తి జీవితంలో ఎన్నో తుఫానులు వస్తూ ఉంటాయి, ఎన్నో గాలులు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి, అభ్యంతరాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎన్ని వచ్చినప్పుడు కూడా ప్రియులరా, నీ భక్తి జీవితం మాత్రం పాడైపోకూడదు. నువ్వు భక్తిని విడిచిపెట్టకూడదు. ఏ పరిస్థితి నీ మీదకి వచ్చినప్పుడు కూడా భక్తిని నీవు కాపాడుకునే వాడుగా ఉండాలి. భక్తిని కాపాడుకున్న వాళ్ళు పచ్చగా ఉంటారు, జీవము కలిగిన వారుగా ఉంటారు. ప్రియులరా, నీ తోటి బంధువులు, రక్త సంబంధులు, కుటుంబస్తుల వల్ల, ఇంట్లో వాళ్ళ వల్ల, బయట వాళ్ళ వల్ల, ఆఫీసులో పనిచేసే వాళ్ళ వల్ల, నీ వీధిలో ఉండేవారి వల్ల ఎన్నో రకాలైన ఇబ్బందులు నీ భక్తి జీవితానికి రావచ్చు. కానీ నీ మీదకి వచ్చే ప్రతి ఇబ్బంది కూడా ప్రియుల నువ్వు దానికి నిలబడాలి. మనం ఆ పరిస్థితులకి మనం నిలబడి ప్రియులరా, మరి దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు ఆ పరిస్థితి నుంచి దేవుడు మనల్ని తప్పించేవాడని మనం గమనించాలి. భక్తి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, మన శక్తికి మించిన సమస్యలు. అరే ఏంటో ఈ పరిస్థితి వచ్చింది, ఇంకా దీన్ని ఎలాగ నేను సాల్వ్ చేయగలుగుతాను,
ఏ విధంగా నేను గట్టెక్కుతానని పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ప్రియులారా, మనం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు మనము చూడాలి. మన భక్తి జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు కూడా జవాబు దేవుని వైపు మనం చూడాలి. 34వ కీర్తన 5వ వచనం ఉందంటే, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవునుగాక. మన ప్రతి సమస్యకు వచ్చినప్పుడు దేవుని వైపు చూసినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు ఆ పరిస్థితి నుంచి తప్పకుండా నిన్ను విడుదల చేస్తాడని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, నీ భక్తి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కనుక యేసుప్రభువు వారు ఏమన్నారంటే, ఇది ఇరుకు మార్గం అన్నారు, చాలా సంకుచితంగా ఉంటుంది అన్నాడు. నీ భక్తి జీవితంలో పరీక్షలు వస్తే నీవు దేవుని పట్ల యథార్థంగా జీవిస్తున్నావు అన్నారు. నీ భక్తి జీవితంలో శ్రమలు రావడం లేదు. కారణం ఏంటంటే నువ్వు పరిస్థితులకి రాజీ పడిపోతున్నావు, మానవులతో రాజీ పడిపోయి భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు. ప్రియులరా, భక్తి జీవితం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆది సంఘము కూడా ఎన్నో శ్రమలు తట్టుకొని మరి ముందుకు వెళ్ళింది, కానీ ప్రతి శ్రమ కూడా తట్టుకొని ముందుకు వెళ్ళింది, కానీ పరిస్థితులకి ఏమాత్రం కూడా రాజీ పడలేదు. ప్రియులరా, మన ఈనాడు ఇంత భక్తిగా మనం జీవిస్తున్నామంటే మన పితరులు చేసినటువంటి ఆ భక్తి జీవితాన్ని బట్టి దేవుని కొరకు వారు నిలిచారు, దేవుని వాక్యం మీద వారు ఆధారపడి జీవించారు. కనుక ఈనాడు మన చేతుల్లో బైబిల్ ఉంది. భక్తి జీవితంలో వచ్చిన శ్రమలకు వారు రాజీ పడిపోయి దేవుని వదిలిపెట్టేస్తే ఈనాడు మనకి ఈ భక్తి ఉండేది కాదు. వారు ఎన్నో శ్రమలు పడ్డారు, నిందలు పడ్డారు, మరి ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. కనుక నేను భక్తి జీవితంలో ఎన్నో తుఫానులు వస్తూ ఉంటాయి, ఎన్నో గాలులు వీస్తూ ఉంటాయి. ప్రియులరా, ఎన్నో అలల చేత కొట్టబడుతున్న పరిస్థితులు ఏమి వచ్చినప్పుడు కూడా మన భారం అంతా కూడా దేవుని మీద వేసి దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆధారపడి మనం జీవించినట్లయితే దేవుడు మన ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు తప్పించేవాడని మనం గమనించాలి. కనుక నీవు దేవుని సంఘములో ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఒలీవ చెట్టు ఇంకా మరణం లేదు. ఒలీవ చెట్టు జలప్రయాణంలో నాశనం కాలేదు. ప్రియులరా, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. దేవుని కొరకు మనం నిలబడాలి. మన జీవితంలో దేవుని చూపించే వారంగా ఉండాలి. ఏ ప్రతికూల పరిస్థితి మన మీదకి వచ్చినప్పుడు కూడా, ఏ ఇబ్బంది మనకు వచ్చినప్పుడు కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నీ ప్రతి పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను తప్పించేవాడని మనం మర్చిపోకూడదు. కనుక ఆ విధంగా మనం భక్తి చేయాలి. కానీ ఏదో ఆచార సంబంధమైన భక్తి, అలవాటు సంబంధమైన భక్తిని మనం చేస్తే అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టమైనది కాదని మనం గమనిస్తూ ఉండాలి. కనుక ప్రియులరా, దావీదు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె జీవించాడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే దావీదు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు. ప్రియులారా, దేవుని కోరుకున్న వ్యక్తి దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి దావీదు. నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పిన దావీదు సొంత మామ సౌలు అతన్ని తరుముతూ ఉంటున్నప్పుడు, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువును జయించారని చెప్పినప్పుడు ఆ మాట సౌలుకి నచ్చలేదు. ప్రియులరా, ఆనాటి నుండి దావీదు మీద విషపు చూపు చూశాడు. సొంత మామ, పిల్లనిచ్చినటువంటి తండ్రి దావీదును తరుముతూ ప్రియులరా అరణ్యంలో ఎడారుల్లో అతన్ని తరుముకుంటూ ప్రాణం తీయాలని ప్రయత్నం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి సందర్భంలో కూడా దావీదు తన సమస్య వచ్చినప్పుడు, సౌలును బట్టి అతనికి సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభువా, నా పరిస్థితి ఏంటి? ఇదిగో సౌలు నన్ను తరుముతున్నాడు, నేనేం చేయాలని ప్రతి విషయం కూడా దేవుని మీద ఆధారపడి జీవించాడు. కనుక దావీదు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా చేపట్టాడు. దావీదుని బట్టి దేవుడు ఏమన్నాడంటే గొప్ప సాక్ష్యం చెప్పాడు. అతడు నా ఇష్టానుసారమైన
మనుష్యుడు. దావీదుతో బట్టి దేవుడు ఏమంటున్నాడంటే నా ఇష్టానుసారమైన మనుష్యుడు. దావీదు నా ఇష్టాన్ని జరిగించాడు, తన ఇష్టాన్ని జరిగించలేదు. దావీదు మరి ఏమి చేసినప్పుడు కూడా నా ఇష్టాన్ని జరిగించాడు, నాకు అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించాడని వాక్యం మనకి చెప్తుంది. తన ఉద్దేశం కానీ, తన తలంపు కానీ, తన ఆలోచన కానీ ఎప్పుడు కూడా దావీదు నెరవేర్చలేదని మనం గమనిస్తూ ఉండాలి. ప్రియులరా, నీవు నేను ఇది ఒలీవ చెట్టు వలె మనం జీవించాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటాం. ఏ శ్రమ, ప్రతి శ్రమ దావీదు జీవితంలో వచ్చినప్పుడు ఆ యొక్క భక్తిగా జీవించిన విషయాన్ని బట్టి దావీదు దేవుడిని హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు తన ప్రతి శ్రమలో కూడా, ప్రతి ఇబ్బందిలో కూడా దానిని ఒక్కొక్క మెట్టుగా చేసుకొని తన భక్తి ప్రమాణాన్ని పెంచుకున్నాడు. కానీ భక్తిలో దిగిపోలేదు, భక్తిలో పడిపోలేదని మనం దావీదు జీవితం ద్వారా మనం గమనిస్తున్నాం. సొంత కుమారుడు అనేటువంటి అబ్షాలోము దావీదును తరుముతూ ఉంటున్నాడు. సింహాసనాన్ని మరి ఆక్రమించాలని చెప్పి అబ్షాలోము దావీదును తరుముతున్న పరిస్థితిలో కూడా దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి. ఏ పరిస్థితి వచ్చినప్పుడు కూడా దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆనుకుని తన భక్తి జీవితాన్ని కొనసాగించాడు గనుక ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు అతన్ని విడిపించాడు గనుక దావీదు ఏమంటాడంటే దావీదు జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదమే చూశాడు కానీ శాపగ్రస్తమైన పరిస్థితి అతని జీవితంలో రాలేదు. కారణం ఏంటంటే దావీదు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె జీవించాడు, భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకుండా, మనుషులను ఆశ్రయించకుండా దేవుని మీద ఆధారపడి జీవించాడు గనుక దావీదు ఒలీవ చెట్టు వలె నాశనము లేకుండా మరి ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, నీవు నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఎన్నో శ్రమలు వస్తాయి. మనకి భక్తి జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను మనం తట్టుకొని నిలవబడి దేవుని కోసం మనం జీవించినట్లయితే, దేవునికి సాక్షులుగా మనం జీవించినట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించి దేవునికి మహిమార్థమై దేవుడు మనల్ని చేస్తాడు. కనుక ప్రియులరా, నీవు నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీకు వందనాలు. దావీదు పచ్చని ఒలీవ చెట్టు వలె జీవించినట్లుగా ఈనాడు ఈ వాక్యం ఉంటున్న మేము కూడా పచ్చని ఒలీవ చెట్ల వలె జీవించి మా భక్తి జీవితాన్ని కాపాడుకునేవారుగా, మా భక్తి జీవితాన్ని బట్టి నీ నామానికి మహిమ తెచ్చేవారుగా మేము జీవించడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. వాక్యం విన్న వారందరినీ మీరు దీవించండి. వారికున్న అవసరాలు తీర్చండి, వారికున్న బలహీనతలు తీసివేయండి, వారికి వ్యాధులు మీరు తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. వారు ఎటువంటి అవసరాలు ఉన్నారు, ప్రతి అవసరత మీరు తీర్చండి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రభా ఎన్నో రకాల సమస్యలు ఉన్నవారు ఉన్నారు. వారందరినీ మీరు విడిపించి తగిన కాలంలో జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో నడిపించండి ప్రభువా. మరి నీ చిత్తమైతే మేమందరం కూడా మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.